నమస్తే అన్న. మీ పేరేనా? గుడివాక రామాంజనేయులు. ఎవరన్నా? అవును గడ్డ. ఏం చేస్తున్నారన్నా? నేను పీజీ ఎంఏ పాలిటిక్స్ చేశానండి. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఏం లేదన్నా, ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు? ప్రధానంగా మొన్న వచ్చేసరికి తుఫాన్ వచ్చింది. సంబంధించినంత వరకు చాలా వరకు పంట నష్టపోవడం జరిగింది. ఎవరైనా సంబంధించిన అధికారులు రైతుల దగ్గరికి రావటం జరిగిందా? రైతులను పరామర్శించడం జరిగిందా? రైతులకి పంట ఇంత నష్టపోయింది కాబట్టి ఇంత సబ్సిడీ ఇస్తామని చెప్పి తెలవటం జరిగింది. అసలు ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం రైతుల పరిస్థితి? ఇటీవల మిచాంగ్ తుఫాను జరిగినప్పుడు రైతులు ఘోరంగా నష్టపోయారండి. అధికారులు అనేది ఎవరో కూడా వచ్చి ఏమి హామీలు ఏమి ఇవ్వలేదు. ఇంతవరకు రైతులకు కూడా ఏమి నష్టపరిహారం కానీ అలాంటిది అందలేదు. అసలు ముఖ్యమంత్రి అనేవాడు రైతు పక్షపాతి అని చెప్పుకుంటున్నాడు కదా. ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ ఒకటి ఉంటుందండి. ఆ క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ప్రీమియం మన రాష్ట్ర ప్రభుత్వం కడితే ఈరోజు రైతుకి ఎకరానికి ఒక 20,000 30,000 ఎంతో కొంత సాయం రైతుకు భరోసాగా ఆ ప్రీమియం కడితే తప్పనిసరిగా ఈ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అది రైతులకు ఉపయోగపడే విధంగా ఉండేది. ఈ ప్రీమియం కూడా కట్టలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి దాన్ని బట్టి రైతులకి వీళ్ళు చేసింది మాత్రం ఏమీ లేదు. రైతులకు అండగా ఉండటం కోసం ఉంటామని చెప్పి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసే ఉన్నారు. సంబంధించినంత వరకు రైతు భరోసా కేంద్రాల్లో పంట వేసుకున్న దగ్గర నుంచి పంట అమ్ముకునేంత వరకు వీలుగా ఉంటాయన్న రైతు భరోసా కేంద్రాల్లో మొన్న తుఫాన్ వచ్చినందుకు పంట కోసుకున్న తర్వాత పంట ఆరేసుకునేందుకు టాప్లిన్ పరదాలు కానివచ్చు, పంట అమ్ముకునేందుకు వీలుగా ఏమన్నా చూపించడం జరిగిందా? మాకు తెలిసిన సమాచారం ప్రకారం కొన్ని ఒక చోట ఇక్కడ ఉన్నటువంటి ఆర్బికే కేంద్రాల్లో మనం నిమ్ము శాతం ఒక రకంగా ఉంటుంది అంటారు. అదేవిధంగా చూసుకుంటే మనం వచ్చేసరికి అక్కడ మిల్లర్స్ దగ్గరికి వెళ్తే అక్కడ నిమ్ము శాతం ఒక రకంగా ఉందంటారు. ఈ నిమ్ము శాతం వల్ల చాలామంది రైతులు పంట అమ్ముకోవటానికి కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి అన్నారు. దాని మీద మీరు అది ఆర్బికే కేంద్రాలు అనేవండి. ఈ కొత్తగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళ పార్టీ నాయకులకి వీళ్ళ కార్యకర్తలు కాంట్రాక్టుల కోసం నిర్మించినవి తప్ప రైతులకు ఏ విధమైనటువంటి ప్రయోజనం అనేది వాటి వల్ల ఏమీ ఉపయోగం లేదు. ఈ తేమ శాతం అన్నది అంటున్నారు చూసారా మీరు, ఇది ఇక్కడ వచ్చి వీళ్ళు ఒక రకంగా రాస్తారు. అక్కడికి వెళ్తే ఈ మన మిల్లర్స్ కొనేటప్పుడు అక్కడికి వెళ్ళి కొనేటప్పుడు వాళ్ళు ఒక రకంగా పర్సంటేజ్ చేస్తారు. అంటే వీళ్ళకే సమన్వయం లేదు. అసలు ఆర్బికే కేంద్రాలకి, వ్యవసాయ శాఖ అధికారులకి, లేకపోతే మిల్లర్స్కి వీళ్ళకే ఒక సమన్వయం అనేది అసలు లేదు. లేనప్పుడు కరెక్ట్గా తేమ శాతం కరెక్ట్గా అనేది ఎక్కడ వస్తుంది? ఈ ఆర్బికే కేంద్రాలు అనేవి ఆ పార్టీ కార్యకర్తలకు వాళ్ళ కాంట్రాక్ట్ బిల్డింగ్ నిర్మించుకోవడానికి సృష్టించినవి తప్ప రైతులకు ఉపయోగపడేది ఏ విధంగా మాత్రం ఏ విధమైన ఉపయోగం రైతులకు లేదు. అదేవిధంగా చూసుకుంటే చంద్రబాబు గారి హయాంలో అయితే రైతులకంటూ కొంత బడ్జెట్ ఉందనేవాళ్ళు. సంబంధించినంత వరకు జగన్ గారి హయాం వచ్చినాక చాలా తక్కువ బడ్జెట్ ఉందంటున్నారు రైతులకి. దాని మీద మీరేమంటారు? తప్పకుండా అండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో మన రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 నుంచి 2019 వరకు పీరియడ్లో రైతులు కొంతవరకు మనకు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు సహాయం ఇప్పుడున్న ప్రభుత్వం కంటే బాగానే అప్పుడు రైతులను కొంతవరకు ఆదుకోవడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వంతో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆదుకోవడమే జరిగింది. న్యాయం జరిగింది రైతులకి. ఎంతో కొంత క్రాప్ ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు దానివల్ల ఈ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రైతులు కూడా కొంత మేలు జరిగిన మాట ఈ ప్రభుత్వం కంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మేలు జరిగిన మాట వాస్తవం తప్పకుండా. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి రైతులకు అండగా ఉండటం కోసం మూడో పంటకు నీళ్లు రావాలని చెప్పి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. సంబంధించినంత వరకు 72% పైచీలుగా పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారి హయాంలో కంప్లీట్ అయిపోతే ఉన్న 30%లో 3% కూడా కంప్లీట్ చేయని పరిస్థితి వైసీపీ ప్రభుత్వం వచ్చినాక అంటున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ఇదే పోలవరం ప్రాజెక్టు లేట్ అవుతుంది. దాంతో పట్టిసీమ తీసుకొచ్చారు. పట్టిసీమ నుంచి కూడా సరైన నీళ్ళు ఇవ్వని పరిస్థితి. ఇదే పోలవరం ప్రాజెక్టు కింద 2 ఇరిగేషన్ మినిస్టర్లు పనిచేస్తున్నారు. ఒకళ్ళు వచ్చేసరికి అనిల్ కుమార్ యాదవ్ గారు, ఒకళ్ళు వచ్చేసరికి అంబటి రాంబాబు గారు. అసలు పోలవరం గురించే పట్టించుకోవట్లేదు. దాని మీద మీరేమంటారు? పోలవరం గురించి అండి, అప్పుడు ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు లిఫ్ట్ ఇరిగేషన్ మన దీని పేరేంటండి, ఇది పట్టిసీమ అనేది ఆయన ముందు చూపుతో చేసింది. అది చాలా వరకు రైతులకి అప్పుడు ఆ ప్రభుత్వంలో చాలా వరకు మనకు ఉపయోగపడిందండి అది. ఇక ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రి ఇప్పుడు ఆయన బెట్టింగ్ బంగారాజు, ఆయన నెల్లూరు ఆయన చేసినప్పుడు
ఆయన చాలా వ్యంగ్యంగా అసెంబ్లీలో తొందర ఎందుకన్నా 1%, 2%, ఐ కంప్లీట్ 2022 పోలవరం కంప్లీట్ అని వ్యంగ్యంగా మాట్లాడిన సందర్భాలు అసెంబ్లీ రికార్డులో ఉన్నాయి. తదుపరి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి నేను ఉన్నాడండి. ఈయనకి అసలు క్యూసెక్కులకి టీఎంసీలకి తేడా కూడా తెలియదు ఈయనకి. తప్పకుండా వీళ్ళు పోలవరం అసలు కంప్లీట్ చేయడం, వీళ్ళు వచ్చిన తర్వాత 10% కూడా పూర్తి కాలేదు. ఎంతో కొంత పోలవరం పూర్తయిందంటే గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయింది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే పూర్తయింది. దానికి పట్టిసీమ కూడా దీనికి ప్రత్యామ్నాయంగా కూడా వాళ్ళు నిర్మించి దాన్ని ఏర్పాటు చేసి రైతులకు మేలు చేసిన మాట రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అది 100% యథార్థం. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు ప్రధానంగా 3 రాజధానులు అన్నారు. సంబంధించినంత వరకు ఒక రాజధాని కూడా డెవలప్ చేయని పరిస్థితి ఏర్పడుతుంది. ఆయన అన్నట్టుగానే 3 రాజధాని డెవలప్ చేసినా, లేదు ఒక రాజధాని పైన స్టిక్ అయ్యి ఉండి అమరావతిని డెవలప్ చేసినా మన రాష్ట్రంలో కొంత నిరుద్యోగ సంఖ్య తగ్గేదంటున్నారు. ఇప్పుడు వచ్చేసరికి కొత్తగా ఒక పరిశ్రమ వచ్చింది లేదు, ఉన్న పరిశ్రమ కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి. దాని మీద మీరు అమ్మకి అన్నం పెట్టినోడు పిన్నికి పట్టు చీర కొనిస్తా అన్నాడంట. ఒక రాజధానికి దిక్కు లేదు. ఇక్కడ 3 రాజధానులు ఎక్కడ కడతారో తీసుకొచ్చి? ఒక రాజధానికే దిక్కు లేదు. 3 రాజధానులు ఎక్కడ కడతారో? ఉన్న రాజధానిని వీళ్ళు యథావిధిగా కంప్లీట్ చేస్తే, వీళ్ళు కంటిన్యూ చేసినట్టయితే ఇప్పటికీ మన రాష్ట్రంలో కొన్ని పరిశ్రమలు వచ్చాయి. మన పిల్లలు పక్క రాష్ట్రాలకి చదువుకోవడానికి కర్ణాటక కానీ, లేకపోతే పక్క తెలుగు రాష్ట్రమైన తెలంగాణ కానీ, ఇంకా తమిళనాడు కానీ వెళ్లకుండా మన చుట్టూ పరిశ్రమలు, మన అమరావతి చుట్టూ, మన క్యాపిటల్ చుట్టూ కంపెనీలు వచ్చి మన పిల్లలు ఆ కంపెనీ బస్సులు ఇక్కడికి వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళి ఏ రోజుగా ఆ రోజు జాబ్ చేసి మన ఇంటికి వచ్చే పరిస్థితి వచ్చేది. ఆ రాజధాని అనేది కంప్లీట్ చేస్తే, అమరావతిని 3 రాజధానులు అనకుండా ఆ రాజధానిని అభివృద్ధి చేస్తే ఐటీ కంపెనీలు వచ్చాయి. మన పిల్లలు వాళ్ళ పక్క రాష్ట్రాలకు వెళ్ళాల్సిన అవసరం వచ్చేది కాదు. సాయంత్రానికి జాబ్ చేసి కంపెనీ బస్సుల్లో ఇక్కడ మనకు రాజధానికి ఎటు చూసినా 100 కిలోమీటర్ పరిధిలోనే ఉంది ఈ ప్రాంతం అంతా కూడా. మన పిల్లలంతా కూడా అలా ఉద్యోగాలు వచ్చాయి. కాబట్టి వీళ్ళు రాజధాని ఒక రాజధానికే గతి లేదు, 3 రాజధానులు కడతాం అనేది అదంతా కూడా అబోధ కల్పనే. అదంతా కూడా ఈ 5 సంవత్సరాలు అలాగే కంటిన్యూ చేశారు. ఉన్న రాజధానిని కూడా దీనికి ఆటకెక్కించేశారు. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి నిరుద్యోగుల విషయానికి వద్దాం ఒకసారి. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేస్తా అన్నారు జనవరికి వచ్చేసరికి. నేను కనుక మళ్ళీ గెలిస్తే డిఎస్ఏ కాదు మెగా డిఎస్ఏ ఇస్తానన్నారు. తర్వాత వచ్చేసరికి మనకి ప్రభుత్వ ఉద్యోగాలు చేయాలనుకునే వాళ్ళకి సంబంధించినంత వరకు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా నామమాత్రంగా ఇస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరేమంటారు? దాని మీద అండి ఇప్పుడు ఆయన జాబ్ క్యాలెండర్ ఇస్తాన్నాడు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 5 కొత్త సంవత్సరం జనవరి క్యాలెండర్లు అయితే వచ్చినాయి. జాబ్ క్యాలెండర్ అయితే మాత్రం రాలేదు. 5 కొత్త క్యాలెండర్లు రేపు వచ్చే జనవరితో 5 కొత్త క్యాలెండర్లు వచ్చినాయండి. వెంకటరామ, శ్రీనివాస, ఇంకా వేరే చాలా క్యాలెండర్లు వచ్చినాయి. 5 క్యాలెండర్లు అయితే కొత్త క్యాలెండర్లు వచ్చినాయి, కానీ జాబ్ క్యాలెండర్ అనేది మాత్రం రాలేదు. అదేవిధంగా తీసుకుంటే సంబంధించినంత వరకు మనకంటూ ఒక కంపెనీ రాని పరిస్థితి, ఉన్న కంపెనీలు కూడా వెళ్ళిపోతున్నాయి. దీని గురించి ఐటీ మినిస్టర్ గారు కూడా పట్టించుకునే పరిస్థితి. సంబంధించినంత వరకు విద్యాశాఖ మినిస్టర్ గారు వచ్చేసరికి ఏమంటున్నారంటే మన రాష్ట్రంలో ఎక్కువ మంది చదువుకుంటున్నారు కాబట్టి ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి అంటున్నారు. దాని మీద మీరేమంటారు? అసలు కంపెనీలు రాలేదు కదండి. అసలు మన రాష్ట్రానికి కంపెనీలు అనేవి రాలేదు కదా. ఇప్పుడు వైజాగ్లో ఒక అంతర్జాతీయ సెమినార్ పెట్టారండి. ఏది పారిశ్రామికవేత్తల సదస్సు ఒకటి పెట్టారు. అప్పుడు ఎవరిని పెట్టారు? పార్టీ కార్యకర్తలకు వేషాలు వేసి వాళ్ళ కోట్లు తొడిగి రోడ్ల పక్క ఇది నడుపుతారు కదా, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నడిపేవాళ్ళు వీళ్ళకి కోట్లు వేసి వేషాలు వేసి వీళ్ళని తీసుకెళ్ళి పెట్టుబడులు పెడతాక 1000 కోట్లు పెట్టుబడి పెడతాక వచ్చారని వీళ్ళని మనకు చూపించి రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టారు.